వర్మ గారు ఇప్పుడు దాకా నేను చాలా సేపు గమ్ముగుండేను, అందరు మాట్లాడేదాకా ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాకుమాన్ రాజశేఖర్ గారు రిక్వెస్ట్ చేశారు నేను మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడొద్దు అని చెప్పి, అందుకనే గమ్ముగుండాను. బట్ ఒక 2-3 పాయింట్స్ అండి చెప్పాక నాకు దిష్టి ఎటువైపు వెళ్తుంది, ఎవరో మాట్లాడలేదని. ఈ రోజు జనసేన నుంచి ఎవరు లేరు గనక నేను మాట్లాడతాను. ఎందుకు దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని అంటే, కేవలము వైసీపీ వాళ్ళు ఇటువంటి డిస్టర్బెన్స్ నుంచి లబ్ధి పొందాలా అని వీళ్ళ ఆలోచన. తెలంగాణలో ఎవరో గర్ల్ క్యాండిడేట్స్ అందరూ వాళ్ళకేదో ఇంపార్టెన్స్ రావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా తెలంగాణ వాళ్ళకి మనం అగౌరవపరుస్తా ఉన్నామా అండి? నేను ఈ రోజు సూటిగా ఒకటి చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ఎమ్మెల్యేలకితో ఈక్వల్ గా ఈ రోజు తెలంగాణ ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఇచ్చి లెటర్లు ఇస్తున్నారు. మనం నిజంగా తెలంగాణ వాళ్ళని అవమానపరిచే విధంగా ఉంటే ఇటువంటి ప్రివిలేజ్ గతంలో లేనిది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లేనిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కలిగించింది అని అంటే అది తెలంగాణ ప్రజాప్రతినిధుల్ని, తెలంగాణ వాళ్ళని గౌరవించింది కాదా? మళ్ళా ఇంకొక పాయింట్ చెప్తానండి. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే చైర్మన్స్ అందరికీ ఆ ప్రివిలేజ్ ఉండింది, ఏది లెటర్లు ఇచ్చేది ఈ ప్రివిలేజ్. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఉండే చైర్మన్లకేమో విత్డ్రా చేసి తెలంగాణ ఎమ్మెల్యేలకి ఇచ్చినారు అని అంటే మన వాళ్ళకన్నా ఎక్కువ గౌరవం ఇచ్చినట్టు కాదా? సో ఈ రాజకీయ డ్రామాలు వాళ్ళందరూ దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఇటు సైడ్ లబ్ధి పొందేదానికి డ్రామాలు ఆడుతున్నారు, అటు సైడ్ లబ్ధి పొందేదానికి డ్రామాలు ఆడుతున్నారు. ఇటువంటి ప్రివిలేజ్ లేని ప్రివిలేజ్ కలిగిచ్చినారు, అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన గౌరవము, దయచేసి గమనించాలా అని చెప్పి ఐ వాంట్ టు పుట్ దిస్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. నెక్స్ట్, కాకుమాని రాజశేఖర్ గారిని నేను అడుగుతున్నాను. పాపం ఇప్పుడు ఆ పార్టీలో ఉండడు, రేపు ఆ పార్టీ లేకపోతే కూటమిలో ఉండే 3 పార్టీల్లో ఏ పార్టీ ఆయన చూస్ చేసుకుంటాడో ఒకసారి చెప్పగలిగితే బాగుంటది. అదే విధంగా ఇంకొక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను. కోన్ బనేగా కరోడ్పతి క్వశ్చన్ 5 ABCDE. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీకి దేనికి రావటం లేదు? స్పీకర్ గారిని చూసి భయపడి రావటం లేదా? RRR గారిని చూసి భయపడి రావటం లేదా? చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడి రావటం లేదా? లోకేష్ గారిని చూసి భయపడి రావటం లేదా? పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడి రావటం లేదా? ABCDE ఈ వీటిల్లో మీరు చూస్ చేసుకొని ఏదో ఒక ఆన్సర్ మాకు ఇవ్వాలని కోరుతున్నాను. కానీ తమాషా ఏంటంటే వర్మ గారు, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల తరపున మాట్లాడి ప్రజల సమస్యలు లేవనెత్తే ఫోరం అది. ప్రజల కోసము అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉండి కూడా రాకుండా నేను పాదయాత్ర పెట్టి రోడ్ల పైన ప్రజల సమస్యలు లేవనెత్తాము అని చెప్తే ఈ రోజుల్లో ప్రజలు ఎవరన్నా అంత అమాయకులా? అది నమ్మే పరిస్థితి ఉందా? దయచేసి ఒకసారి గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. అంటే యాడ వచ్చి లేవనెత్తాలో ఆడ లేవనెత్తరు, కానీ పాదయాత్ర పెట్టి లేవనెత్తనని అంటున్నారంటే అక్కడ సీరియస్నెస్ ఏంది అని ఒకసారి ఆలోచించాలా. ప్రజలు ఇటువంటి వాళ్ళని సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది రెండోది. మూడోది, ఆ ముద్దు విషయం నేను లేవనెత్తినాను. కాకుమాని రాజశేఖర్ గారు ఏమన్నారు క్లియర్ గా, మీకు పెడతారు ఇప్పుడు రాండి అన్నారు. అంటే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో ఎవరికి పెట్టలేదు అని చెప్పి అంతటితో తేలిపోయింది. అదే పాయింట్ నేను చెప్తున్నాను. పాదయాత్రలో నేను విన్నాను అని చెప్పి నమ్మకం కుదిరించి ఎవరి దగ్గరకు వచ్చినా ముద్దు పెట్టి 5 సంవత్సరాలు ఎవరిని ఎందుకు కలవలేదు? ఒక్కరికన్నా ఎందుకు ముద్దు పెట్టలేదు? సెక్రటేరియట్ నుంచి ఇంటికి మధ్యలో ధర్నా చేస్తే అన్ని సంవత్సరాలు రైతులు కనీసం ఏమని ఎందుకు పలకరించలేదు? ఆ బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. సరే, ఏదో పులివెందుల్లో జరిగిపోయింది అనేదో మీరు అంటున్నారు. ఎందుకంటే మీ పరువు కాపాడుకునే దానికి మీరు అట్లా మాట్లాడాలి. లేదు అని అంటే మొత్తం పులివెందుల్లోనే ఎత్తిపోతే ఇంకా వైసీపీ పార్టీ పరిస్థితి ఎటువంటి పరిస్థితితో ప్రజలకు అర్థమవుతుందని మీరు అన్నారు. పక్కనే ఒంటిమిట్ట జరిగింది కదా. ఒంటిమిట్టలో నేను ఉండాను ఫీల్డ్లో, నేను 5-6 రోజులు ఫీల్డ్లో ఉండాను. అది యాక్చువల్ గా ఎప్పుడు వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతమే. గతంలో కాంగ్రెస్ లో ఉన్న పట్టు ఉండే మండలము, ఇప్పుడు వైసీపీకి పట్టు ఉన్న మండలము. అక్కడ ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచే వచ్చిన మనిషి.